ఇక్కడ చూస్తే మనం చదవబడినటువంటి ఈ లేఖన భాగాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆయన భూస్థాపన సరిగ్గా జరగలేదు. కానీ పెందల కడలు లేచి ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలను సమకూర్చుకొని వచ్చారు. అంటే చూడండి, సుగంధ ద్రవ్యాలు చాలా విలువైనవి, సుగంధ ద్రవ్యాలు చాలా కాస్ట్లీ. అట్లాంటివి వాళ్ళు ముందే దాన్ని కొని సిద్ధపరచుకున్నారు. అంటే విశ్రాంతి దినం రాబోతుంది, ఎలాంటి పరిస్థితులున్నా పర్వాలేదు. అవును, ఆయన మీద నేరం మోపబడింది. అవును, సైనికులు ఆ సమాధిని కావలి ఉంచి భద్రపరిచారు. ఆ బండను తొలగించడానికి వీలే లేదు. అవును, ఆయన దేహాన్ని అపహరించడానికి వీలే లేదు అని ఎన్ని సమాచారాలు వాళ్ళ మనసులో, ఎన్ని వార్తలు వాళ్ళ మనసులో మెలగలాడుతున్నప్పటికీ వారు మాత్రము ఎలా అయినా పర్వాలేదు, నా ప్రభువుని నేను వెళ్ళి ఆరాధించాలి. వారికి ఉన్నటువంటి ఆ విలువ,